రైట్, పాకిస్తాన్ తో సరిహద్దుల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో పాక్ డ్రోన్ దాడులకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి 26 ప్రదేశాల్లో డ్రోన్లు కనిపించాయి. వీటిలో అనుమానిత సాయుధ డ్రోన్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపోరా, నగ్రోటా, జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫజ్కిల్లా, లాల్గఢ్ జట్టా, జైసల్మేర్, బర్మేర్, భుజ్, కుర్పేట్, లఖీనాలా వంటి ప్రదేశాల్లో ఈ డ్రోన్ దాడులు జరిగాయి. ఈ డ్రోన్ దాడులతో ఫిరోజ్పూర్ లోని ఒక పౌర ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని సాయుధ డ్రోన్ స్థానిక కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. క్షతగాతులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రోన్ల దాడుల నేపథ్యంలో భారత సాయుధ దళాలు అప్రమత్తమయ్యాయి. పాక్ పై ప్రతి దాడికి దిగుతోంది భారత్. వైమానిక బెదిరింపులన్నింటినీ ట్రాక్ చేసి కౌంటర్ డ్రోన్ వ్యవస్థలను ఉపయోగించి నిర్వీర్యం చేస్తున్నారు భారత అధికారులు. డ్రోన్ల దాడుల నేపథ్యంలో ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లోని పౌరులు ఇంటి లోపలే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా సూచిస్తున్నారు అధికారులు. రైట్, మనం చూస్తున్నాం, ఇంతకు ముందు నుంచి కూడా మనం మాట్లాడుతున్నాం. ఇటువంటి దాడులు జరిగితే ఈ దాడుల వరకే మనం మాట్లాడుతున్నాం. ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి ఫస్ట్ పహల్గామ్ దాడి నుంచి ఆపరేషన్ సింధూర్ వచ్చింది. ఆపరేషన్ సింధూర్ తో స్టార్ట్ కాలేదు. పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్. దీనికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. మళ్ళీ చెప్తున్నాము, పహల్గామ్ దాడి అనేది సామాన్య ప్రజల మీద ఉగ్రవాదులు చేసినటువంటి అటాక్. దానికి కౌంటర్ గా 15 రోజులు 16 రోజులు గడువు తర్వాత భారత్ తీసుకున్నటువంటి నిర్ణయం ఉగ్రవాదులను హతం చేయడానికి 9 ఉగ్రవాద స్థావరాలని నేలకొల్చింది. అదే ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఒరవడి లేదంటే చేస్తున్నటువంటి ప్రయత్నాలు, దాన్ని భారత్ మట్టి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కానీ ఒక్కసారి ఇటువంటి దాడులు జరిగితే అటుపక్క సామాన్య ప్రజానికానికి, ఇటుపక్క అంటే ఇరు దేశాలు ఉన్నటువంటి సామాన్య ప్రజానికానికి కూడా కాస్త ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దానిలో భాగంగానే ఎంత నేలమట్టం చేసినప్పటికీ కూడా కొంతమంది సామాన్య ప్రజానికానికి గాయాలు అయ్యాయి. మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం, డ్రోన్ దాడి చేస్తున్నప్పుడు ఇళ్లలోనే ఉండాలి. బ్లాక్అవుట్ ఎందుకు ప్రకటిస్తున్నారు? ఎక్కడ ఎటువంటి లైట్ ఆన్ చేయకుండా పూర్తిగా చీకటిగా ఉండాలని చెప్తున్నారు. కానీ ఏదైనా లైట్ ఆన్ చేసినప్పుడు ఆ వెలుగుకి డ్రోన్ అటాక్ చేయడం కానీ, ఆ డ్రోన్ అటాక్ వల్ల గాయాలు కావడం కానీ జరుగుతోంది. సో ఇటువంటి సందర్భాల్లో కొంతమందిని గాయాలైనటువంటి వారిని హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. జమ్మూలోని కొన్ని ఇళ్ళు అయితే పూర్తిగా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్ పాక్ చేసినటువంటి ఈ డ్రోన్ల దాడికి. సో ఇది ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతోంది? ఒకవేళ ఈ విధంగానే సామాన్య ప్రజానికాన్ని హతం చేయాలి, లేదంటే వారినే టార్గెట్గా చేసుకుంటూ ముందుకెళ్లాలంటే కనుక భారత్ కూడా నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా ఒక విధంగా ఆందోళనకరమైన అంశం. వెనుకడుగు వెయ్యాలి అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. లేదు, ఈ విధంగానే ముందుకెళ్తాము, మాకున్నటువంటి ఆయుధాలన్నీ ఉపయోగించేస్తాము, సైనిక స్థావరాలు కావచ్చు, సామాన్య ప్రజలు వీరినే టార్గెట్ చేసుకుంటూ మేము ప్రయోగిస్తామంటే కనుక భారత్ కొట్టే దెబ్బ ఈసారి వెనక చూపు చూసుకొనివ్వకుండా చూస్తుంది. ఏమంటే కొన్ని భవిష్యత్ తరాలకు కూడా భారత్ని టచ్ చేయాలంటే భయం కల్పించే విధంగా ఈసారి అటాక్ అయితే ఉండబోతుంది అనేది వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. దానికి అనుగుణంగా త్రివిధ దళాలతో భేటీ అవుతున్నారు. ప్రతిరోజు ఏం జరిగింది, ఏం జరగబోతుంది అంటే అనేది కూడా మీడియా ముందు చెప్తున్నారు. భేటీ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైట్, నర్సయ్య గౌడ్ గారు, ఇంతకుముందు మీరు ఒక మాట మాట్లాడుతున్నప్పుడు యుఎస్ సంబంధించి యుఎస్ని కూడా అంటే పాకిస్తాన్ సపోర్ట్ చేయకుండా చేసినటువంటి దమ్ము మన ఇండియాకి ఉంది, ఇప్పుడు మన ఇండియా సిచ్యువేషన్ అదే అని చెప్పి. కానీ ఇదే యుఎస్ పహల్గామ్ దాడి తర్వాత చేసినటువంటి స్టేట్మెంట్స్ మనం చూస్తున్నాం. ఇండియా జోలికొస్తే మేము ఒప్పుకోము, ఇండియా ప్రజలు చాలా మంచి వాళ్ళు, మోదీ మా ఫ్రెండ్, ఇవన్నీ కూడా మనం వినున్నాం. కానీ ఒక్కసారిగా జేడీ వాన్స్ చేసిన కామెంట్స్, మాకు సంబంధం లేదు, యుద్ధానికి మాకు సంబంధం లేదు, యుద్ధం జరగాలి మేము కోరుకోవట్లేదు, మాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా క్లియర్ కట్ స్టేట్మెంట్ పాస్ చేశారు. దేనికోసం అనుకోవచ్చు అంటే ఉన్నటువంటి మిత్రత్వం కూడా క్యాన్సిల్ అయింది కదా. ఇండియాకి మేము సపోర్ట్ చేస్తామనే దగ్గర నుంచి మాకు అసలు సంబంధం లేదు అనే వరకు. అదే మేడం, అదే ఇదే చాలా కీలకమైన విషయం. ఏంటంటే ప్రతిసారి మీరు 1948లో యుద్ధం చేసినప్పుడు కానీ, 71, 65, 98, 99లో, 2001లో ఎప్పుడు కూడా ప్రతిసారి వాళ్ళు మనం కొద్దిగా 2 బాంబులు వేయగా లేకపోతే యాక్షన్ తీసుకోగానే పోయి అమెరికా వాళ్ళ దగ్గర మోకరీలు లేచి మనల్లా పాసిఫై చేసినోడు. కానీ ఈసారి ఏమైందంటే ఇప్పుడు మొదలు పహల్గామ్ దాడి జరిగినప్పుడు కూడా అమెరికా కానీ సూపర్ పవర్స్ అనే ఈ దేశాలు ఏమనుకున్నాయంటే ఏదో కొంతమంది సినిమా యాక్టర్లను బహిష్కరిస్తారు, 2 బాంబులు వేస్తారు, అంతకుముందు లెక్క సపరేట్ కూకుంటారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసారు. కానీ భారత ప్రభుత్వం చూపించినటువంటి తెగువ చూసి ఇక మనం ఇందులో కనుక కలగజేసుకుంటే మనకి ఇబ్బంది తప్పదు. అమెరికా వాడు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ తోటి ఉండేవాడు. మొన్నటి వరకు కూడా గోడ మీద పిల్లి లెక్క మాట్లాడాడు. మళ్ళీ జేడీ వాన్స్ మన దేశంలో ఉన్నప్పుడే ఇది జరిగింది.
మళ్ళీ మన భారత ప్రధాని ఇక్కడ యుఏఈలో ఉన్నప్పుడే జరిగింది. ఎవరు కూడా మనకు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు. మన తెగువ చూసి మనం కొద్దిగా వెనకడి చేస్తే వేరే ఉంటుండే. మరి ఇంకొక విషయం మీకు చెప్తాను. ఈ పాకిస్తాన్ ఏం చేసిందంటే చైనా తోటి మెల్లగా నేపాల్కి వచ్చి నేపాల్ మీదంగా మన మీద బాంబులు వేద్దామని ప్రయత్నం చేస్తే నేపాలోడు నిర్ద్వంద్వంగా తిరస్కరించిండు. ఇంతకు ముందు కొద్దిగా అటు ఇటు ఉంటుండే. ఈ యుద్ధము బంగ్లాదేశ్ అని కూడా పీచ మనిచింది, నోరు మూసిండు. తర్వాత ఇంకొకటి ఉన్నాడు కదా అక్కడ ఫిలిప్పైన్స్ కూడా. వీళ్ళంతా అంటే చుట్టుపక్కల ఎవడైతే గల్ల ఎగిరేసి భారతదేశం మమ్మల్ని ఏం చేస్తుంది, పాకిస్తాన్ తీవ్రవాదులు వచ్చినప్పుడల్లా ఏం చేస్తలేదు, మమ్మల్ని ఏం చేస్తుంది అని ఒక ధైర్యంతో మాట్లాడినటువంటి ఈ దేశాల నోర్లు పడిపోయినాయి. ఎందుకు పడిపోయినాయి అంటే మీరు బాగా గమనిస్తే ఫస్ట్ రోజు 7వ తారీఖు నాడు భారతదేశం చేసినటువంటి దాడులు మామూలుగా మీదికి చూస్తే ఏదో దాడులు చేసింది 9 మద్రాసాల మీద వాటి మీద వీటి మీద అనేది ఒకటే కనిపిస్తుంది. కానీ వీరు తీసుకున్నటువంటి ఆ లొకేషన్ కానీ ఆ లొకేషన్ లో ఆ ప్రిసిషన్ మెయిన్ గా అంటే చుట్టుపక్కల ఉన్న ఏ ఒక్కరికి కూడా హాని చేయకుండా స్ట్రైట్ గా వెళ్ళి ఇంచు తేడా లేకుండా మనం ఏదైతే ఫిక్స్ చేసినామో అక్కడ కొట్టడం. ఇలాంటి టెక్నాలజీ అక్కడ ఇజ్రాయెల్కు ఉంది. సూపర్ పవర్ అనే వాళ్ళకి కొంతమంది ఉంది. చైనా దగ్గర ఏముందో ఇప్పుడే డొల్లతనం బయటపడుతుంది కదా. ఆ చైనా ఇచ్చినటువంటి C-17 ఏదో అవి పోతూనే ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి HQ-9 అది పోయింది. అంటే భారతదేశము ముందట చైనా యొక్క టెక్నాలజీ పనిచేయదు అనేది చైనాకు ఒక పెద్ద దెబ్బ. లాస్ట్కు నిన్న నేను 99 టీవీలో చూశాను. జిన్పింగ్ కూడా మోడీ గారికి ఫోన్ చేసి, అయ్యా మోడీ గారు మీరు పాకిస్తాన్ ని ఏమన్నా చేసుకోరు కానీ ఆ గ్వాదర్ ఎయిర్పోర్ట్ ఆ పోర్టు మీద మాత్రం ఏం బాంబులు వేయకూరి, అది దాంట్లో నేను $50 బిలియన్ పెట్టినా అని బతిలాడుకునే పరిస్థితికి వచ్చినట్టు. అది నిజమా వాస్తవమా నాకు తెలియదు. ఎందుకంటే ఇది మన ఆయన యాంకర్ చెప్పాడు. అంటే నేను ఏమంటున్నా అంటే పరిస్థితి ఎంత దూరం వచ్చిందంటే చైనాకు అర్థమవుతుంది మనం చెప్పే లాంగ్వేజ్, మిగతా సూపర్ పవర్స్కి అర్థమవుతా ఉంది, లాస్ట్కు UNO కూడా అర్థమవుతా ఉంది. ఏమర్థమవుతుందంటే భారతదేశము ఇంతకు ముందటి భారతదేశము కాదు, వారు తిరగబడితే మనం ఆపలేము అని. ఇప్పుడు పాకిస్తాన్ ఎప్పుడు మనల్ని బెదిరిస్తుండే కదా, నేను 130 ఎక్కువ పెట్టినా మీ భారతదేశం మీద వేస్తా 50 కోట్ల మంది పోతారంటే. ఒక 25 సంవత్సరాల కింద వాజ్పేయి గారు ఒక మాట అన్నారు, ఒకవేళ మీరు వేస్తే ఏదో ఒక మూలకు పోతుందేమో కానీ మేము కనుక వేస్తే పాకిస్తాన్ అనేది ఈ ప్రపంచ పటంలో ఉండదు అని హెచ్చరించింది. కాబట్టి పాకిస్తాన్ కూడా తెలుసు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంతకు ముందు లెక్క భయపడతారు, వెనకాడు చేస్తారు, మాతో ఎడబెట్టుకుంటారు, మా దగ్గర 30,000 ట్రైన్డ్ టెర్రరిస్టులు ఉన్నారు. ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకురావాలి మేడం. ఇన్ని రోజులు ప్రపంచాన్ని బుకాయించుకుంటూ వచ్చింది, మా దగ్గర టెర్రరిస్టులు లేరు, ఒసామా బిన్ లాడెన్ లేడు, దావూద్ ఇబ్రహీం లేడు, జైసే మహమ్మద్ నేత లేడు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు మొన్న మనం చేసిన అటాక్ లో చనిపోయినటువంటి నెంబర్ 2 ఉగ్రవాది కూడా వానికి ప్రభుత్వ లాంఛనాలతోటి ఆర్మీ వాళ్ళు వచ్చి వాళ్ళ దేశ జెండాను కప్పి వాళ్ళను సగౌరవంగా పంపించి వాళ్ళందరూ రక్షణ మంత్రి కానీ మిగతా వాళ్ళు కానీ బుట్టో కానీ వాళ్ళందరూ చెప్తున్నారు అవునండి మా దగ్గర ఉన్నారు, మేము వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాం, మేము వాళ్ళు ఒకటి అని నిరూపించి ప్రపంచం ముందట సిగ్గు లేకుండా దిశములతో నిలబడ్డటువంటి పాకిస్తాన్ కు దిక్కు దశలేదు ఈ రోజు. వాళ్ళు కేవలం మీదికి అంటే మేకపోతు గాంభీర్యం కొరకు ఆ డ్రోన్లు ఆ తుర్కీ ఇచ్చినటువంటి ఆ డ్రోన్లు ఒట్టిగా వేస్తున్నారు, అంటే ఏం చేస్తలేరు అనుకుంటా. కానీ అది ప్రజలకు కూడా అక్కడి ప్రజలకు అర్థమైంది, అక్కడ ప్రభుత్వానికి అర్థమైంది, అక్కడ ఎమ్మెల్యేలకు అందరికి అర్థమైంది. మా ప్రధానమంత్రి పిరికోడు కోవాడు అని వాళ్ళు పార్లమెంట్ లో చెప్తా ఉన్నారు, అసెంబ్లీలో చెప్తా ఉన్నారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే భారతదేశం అనేది పరిణతి చెందింది. ఆ పరిణతి కూడా ఆర్థికంగా 4వ స్థానంలోకి వచ్చినాం. $4.18 బిలియన్ మనం వచ్చినాం. జపాన్ ను పక్కకు దోసి 4వ స్థానంలో ఉన్నాం. మరొకరిని కూడా తీసేసి 3వ స్థానానికి వస్తాం. ఇలా ఆయుధాలలో కానీ ఆర్థికంగా కానీ ప్రిసిషన్లో కానీ ధైర్యంలో కానీ ఆలోచనలో కానీ ఏ రకంగా చూసినా సూపర్ పవర్ కు ఉండవలసినటువంటి అన్ని కూడా ఉన్నాయని ప్రపంచం గుర్తిస్తుంది, నేను మీరు కాకుండా. కాబట్టి నేను ఒకటే అంటున్నానంటే ఈ యుద్ధం గెలవడము అనేది 100% అది రాసి పెట్టుకున్నదే, ఎవరు ఆపినా ఆగేది కాదు. అమెరికా వాళ్ళు చేతులు ఎత్తేసి నాయన నేను మధ్యన రాను మీరిద్దరు మాట్లాడుకోరు అని చెప్తున్నారు. ఈ స్టేట్మెంట్ ఎప్పుడన్నా విన్నామా మనం? వినలేదు. లాస్ట్ కు అని చెయ్యి వదిలేసిండు, పాకిస్తాన్ అని చెయ్యి వదిలేసిండు. బాబు నువ్వే పోయి వాడిని మోకాలు పట్టుకుంటూ గడ్డం పట్టుకొని అక్కడ ఉంగబడిపోరా అని చెప్తా ఉన్నాడు. బట్ ప్రపంచములో ఏదో ఒక టర్కీనో ఇంకెవడో ఒకడు ఇద్దరు వాళ్ళకు సాయం చేసినంత మాత్రాన మెయిన్ గా చైనా కూడా ముందుకు వస్తలేదు. ఏమంటుందంటే మేము ఉగ్రవాదానికి వ్యతిరేకం. నిన్న మొన్న వేరే మాటలు మాట్లాడింది.
ఈ రోజు మనం ఉపయోగించినటువంటి ఆయుధాలను చూసి మనం చేసినటువంటి తెగువను చూసిన తర్వాత చైనాకు కూడా భయం అయిపోయింది. అరే భారతదేశంతో మనం పెట్టుకోలేము అని. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము ఉగ్రవాదులకు వ్యతిరేకము, తీవ్రవాదానికి వ్యతిరేకము అని మా పోర్టుకైతే పోకు మోడీ గారు ప్లీజ్, నేను $50 మిలియన్ అవి పెట్టినల్లా ఆ గ్వాదర్ పోర్టుకు మాత్రం బాంబు లేకమని బతిలాడుకునే పరిస్థితి ఇలా చైనాకు వచ్చింది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే భారతదేశము వెనుకటి భారతదేశం కాదు, అన్ని రకాలుగా 100% డెవలప్మెంట్ మోడ్ లో ఉన్నది. ఈ రోజు మనకు ఒక మంచి ప్రధానమంత్రి, మంచి నాయకత్వం ఉన్నది. ఈ రోజు షహబాజ్ షరీఫ్ అనేటోడు మోడీ పేరు తీసుకోవడానికి భయపడుతుండని వాళ్ళ ఎంపీలే ఏడ్చుకుంటూ చెప్తా ఉన్నాడు. కనీసం మోడీ పేరు తీసే దమ్ము లేదు మా ప్రధానమంత్రి గారికి అని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఇక పాకిస్తాన్ మన మీద ఏమి యుద్ధం చేస్తుందండి? వాళ్ళ సెంట్రల్ రావల్పిండి అంటే వాళ్ళకు హార్ట్ ఆఫ్ ద పాకిస్తాన్ కదా, దాని మీద పోయి బాంబులేసి హాయిగా అత్తగారింటికి పోయి వచ్చినట్టు వస్తూ ఉంటే కూడా మనల్ని అడ్డుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్ మనతోటి యుద్ధం చేయడం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ చక్కగా ఒక 10 రోజులకు ఆయిల్ నిల్వలు లేవు, ఓ 10 రోజులకు మందుగుండు సామాగ్రి లేదు, ఎవడో ఇస్తే వీడు వేసుకోవాల్సిందే, ఉన్నాయన్నీ ఊడిపోతాయి. ఆల్రెడీ వాళ్ళు దేశాన్ని ప్రకటించుకున్నారు, ఇది బెలుచిస్తాను ఖైబర్ పఖ్తూన్ఖ్వా వాళ్ళు అది వెళ్ళిపోతా ఉంది, సింధు వాళ్ళు పోరాటం చేస్తా ఉన్నారు, వీళ్ళేమో మేము ఉద్యమం చేయలేదు, మేము యుద్ధం చేయమని వాళ్ళు రిజైన్ చేస్తా ఉన్నారు. పాకిస్తాన్ అనే దేశము 3 ముక్కలు కావడం ఖాయం. ఇప్పుడు కనుక మోకాళ్ళ మీద ఉండి మోడీ గారు మమ్మల్ని వదిలిపెట్టండి ఏదో పొరపాటు అయిందంటే వాళ్ళ దేశం ఉంటది. లేదు అని అంటే పాకిస్తాన్ 3 ముక్కలు అవుతుంది, పాకిస్తాన్ చరిత్రలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ 130 వాళ్ళకు న్యూకులు ఉన్నాయి కదా, అవి కూడా వాళ్ళే మింగి వాళ్ళే సావాల్సిన పరిస్థితే తప్ప ఎవరి మీద వేసే పరిస్థితి ఉండదు. కాబట్టి భారతదేశము అన్ని రకాలుగా సంసిద్ధతతోటి ఉన్నది. భారతదేశము తీసుకుంటున్నటువంటి యుద్ధం చేస్తున్నటువంటి విధానము చూస్తే ప్రపంచానికి అర్థమవుతా ఉంది. ఇప్పటి వరకు సివిలియన్స్ మీద ఒక్క బాంబు కూడా వేయలేదు, కానీ వాళ్ళు వేసినవన్నీ సివిలియన్స్ మీదే కదా. పహల్గాము దాడిలో వేసింది 26 మంది సివిలియన్సే, ఏ సంబంధం లేనటువంటి వాళ్ళు. ఇప్పుడు గుడి మీద వేసినా, బడి మీద వేసినా, ఎవరి మీద వేసినా కూడా సివిలియన్ మీదే వేస్తా ఉన్నారు. కానీ మనం వేస్తలేము, మనం కేవలము ఉగ్రవాదుల మీద వేసినాం, ఆ తర్వాత వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద వేస్తా ఉన్నాం తప్పితే ఇది కూడా ప్రపంచం గుర్తించింది ఒక బాధ్యతాయుతమైన దేశం భారతదేశం అని. మాట్లాడదాం నిజంగానే భయపడే విధంగా పాకిస్తాన్ వెళ్తుందా, లేదంటే వెయ్యకూడని అడుగులు వేస్తూ ఇంకా డేంజర్ జోన్ లోకి వెళ్తుందా అనే విషయాల గురించి కూడా చర్చిద్దాం. రోజు రోజుకు పాకిస్తాన్ హద్దులు దాటుతోంది. భారత్ సాహసాన్ని పరీక్షించడమే కాకుండా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పలు నగరాలపై దాడులకు విఫలయత్నం చేసిన పాకిస్తాన్ ఇప్పుడు దేవాలయాలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. జమ్మూలోని ఆప్ శంభు ఆలయంపై పాక్ మిస్సైల్తో దాడి చేయగా దేవాలయం వెలుపల ఉన్న భవనం ధ్వంసమైంది. అయితే భద్రతా బలగాలు డ్రోన్లను గుర్తించి నిర్వీర్యం చేశాయి. మనకి విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఏదైతే జమ్మూలో ఉన్నటువంటి శంభు దేవాలయానికి సంబంధించి డ్రోన్ తో పేల్చడానికి ప్రయత్నించారు. కాకపోతే దేవాలయానికి ఏం జరగలేదు, కానీ వెలుపల ఉన్నటువంటి ఒక భవనం మీద అయితే అది పడడం, ఆ శకలాలను కూడా ఉన్నటువంటి ఆఫీసర్స్ పోలీసులు తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. క్లియర్ కట్ గా చూస్తున్నాం. అంటే ఎక్కడో ఒక రెచ్చగొట్టేటువంటి ధోరణి, ఏదో క్లియర్ కట్ గా అంటే చెప్తున్నటువంటి పరిస్థితి. హిందూ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇప్పుడు కూడా కాదు, గతంలో కూడా సరస్వతీదేవి టెంపుల్ ఇవన్నీ కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి. పహల్గామ్లో కూడా ఇక్కడ ఎంత మతము ఇది కాదు, ఇది దాడులకి రీ అటాక్ అని చెప్తున్నప్పటికీ మనం చేసాం కదా, ఏదైతే టార్గెట్ ఫిక్స్ చేసుకుని 9 మిస్సైల్ని కూడా గురి చూసి 9 ఉగ్రవాద స్థావరాలు నిర్వీర్యం చేశాం కదా. ఏదైతే హిందూ దేవాలయాన్ని టార్గెట్గా చేసుకొని ప్రయోగించడం, సామాన్య ప్రజానికాన్ని టార్గెట్ చేయడం, ఇవన్నీ చూస్తున్నాం. దేనికోసం? ఒక్కసారి ఇవన్నీ ఇంకా ఎక్కడో కాస్త సంయమనం పాటిస్తుంది భారత్. ఎందుకంటే పాక్ ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకుంటుంది. ఏమీ తెలియనటువంటి ప్రజలు అన్యాయం అయిపోతారేమో వాళ్ళు ఆర్దిస్తున్నటువంటి సిచ్యువేషన్ బట్టి. కానీ ఇటువంటి ప్రలాపనలకు కానీ ఇటువంటి చర్యలకు కానీ ముందడుగు వేస్తే గనక, ఒక్కసారి భారత్ గనక కన్నెర్ర చేస్తే
వాట్ నెక్స్ట్, పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటనేది వాళ్ళ ముందే తెలుస్తుంది, వాళ్ళ కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది కూడా. అయినప్పటికీ కూడా ఏదో ఉన్నంతలో మా దగ్గర ఉన్నటువంటి ఆయుధ సామాగ్రి ఉన్నంతలో ఏదో అటాక్ చేశామా, మేము కూడా దాడులు చేశామా, మా బలాన్ని మేము నిరూపించుకున్నామా, ఈసారి 4 సార్లు వెనుతిరిగాము, 5వ సారి కూడా వెనుతిరగడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఏదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎస్, దేవాలయాల మీద కాదు, ఒకవేళ ఉంటే కనుక సామాన్య ప్రజానికం మీద కూడా కాదు, సైన్యంతో తేల్చుకోండి. ఇండియన్ ఆర్మీ కూడా సైన్యంతోనే తేల్చుకుంటుంది కదా. ఎందుకు సామాన్య ప్రజానికాలు ఆయుధాలు లేనటువంటి వారితో యుద్ధం చేసి గెలిచామని చెప్పుకునేటువంటి గెలుపు కూడా గెలిపేనా? కాదు కదా. ఎస్, ప్రేమ్ గాంధీ గారు, ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు హిందూ దేవాలయాలు టార్గెట్ చేయడము, అటువైపు పాకిస్తాన్ నుంచి కూడా వాళ్ళ మీడియాలో కొన్ని కథనాలు ప్రసారం అయ్యాయి. ఏదైతే మా ముస్లిమ్స్ మసీదుల్లో టార్గెట్ చేసి వేశారు, మా మసీదులను కూల్ చేశారని చెప్పి, అదంతా కూడా ఏ విధంగా ఉందో, మదర్సాలు నడిపించడము, ఆ మదర్సాలను కూల్ చేశాము అని చెప్పేసి మన వాళ్ళు చెప్పడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ టెర్రరిస్టులకు సంబంధించి ట్రైనింగ్ సంబంధించి స్థావరాల కింద దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందుకోసమే మేము ఆ స్థావరాలను మాత్రమే కూల్చేసామనేది మన ఆఫీసర్స్ చెప్తున్నటువంటి మాట. అయితే క్లియర్ కట్గా ఇక్కడ హిందూ దేవాలయాలు కనిపిస్తున్నాయి. హిందూ ఆర్ నాన్ హిందూ అని చెప్పి దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇది మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. మన దేవాలయం మీద దాడులు చేసుకుంటూ మళ్ళీ ఉల్టా చోర్ కోత్వాల్కు డాటా అన్నట్టు ఉంది ఇక్కడ. ఎందుకంటే దొంగనే దొంగ అన్నట్టు ఉంది. మనం చేసింది ఏం లేకపోయినా మన మీద అది చేసేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది, వదిలే ప్రసక్తే లేదు. ఏది వాళ్ళు ఎన్ని కుయక్తులు పన్నినా, ఎన్ని ప్రయోగాలు చేసినా, ఏం చేసినా కరెక్ట్ అంటే కరెక్ట్ మనం అనుకున్నాం అనుకోండి, ఇప్పటికి కూడా మనం వచ్చేటువంటి పాకిస్తాన్ చేస్తున్నటువంటి చర్యల్ని మనము దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నమే చేస్తున్నాం. కాబట్టి పూర్తి స్థాయిలో దాడి చేయడానికి సిద్ధంగా లేము. ఇంకా కూడా వాళ్ళ సమన్వయం పాటిస్తున్నాం, కొంత ఆలోచించి పనిచేస్తా ఉన్నాం. సరే, సామాన్య ప్రజల మీద ఇబ్బందులు జరగొద్దన్నటువంటి ఆలోచనతోని ఎక్కడైతే ఆ మిలిటరీ సాయుధాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో మాత్రమే మనం దాడులు చేసేటువంటి ప్రయత్నం చేసినాం తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయి యుద్ధం అనేటువంటి వాతావరణం మనం ఎక్కడ కూడా చేయలేదు. ఒకవేళ చేయాలనుకున్నాం అనుకో, ఏ రోజైతే అనుకుంటామో రెండో రోజు సూర్యోదయం చూడదు పాకిస్తాన్, ఫినిష్, ఇక వేరే ఆప్షనే ఉండదు. ఏ రోజైతే మనం అనుకుంటామో రెండో రోజు సూర్యోదయం చూడనటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఉంటుంది. ఎందుకో ఏమో అర్థం కాదు, చేతకాకపోయినా కానీ పెద్ద పెద్ద ప్రహల్గాలు, పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి ఇచ్చేస్తా ఉంది. ఇప్పుడు మనం 10 గంటలకు ప్రెస్ మీట్ అనగా వాడు కూడా ప్రెస్ మీట్ అంటా ఉన్నాడు. ఏం సాధించడానికి ప్రెస్ మీట్ పెడతాడు, ఏం చెప్తాడు, అన్ని అబద్ధాలు చెప్పడానికి, తప్పుడు సమాచారాన్ని ప్రజలకు తీసుకుపోవడానికి, ఇంకోటి తీసుకుపోవడానికే తప్ప ఏం సాధించడం, ఏమి ఇచ్చేసిన అనేటువంటి ప్రయత్నం చేస్తా ఉండు. ఎప్పటికీ ఏం లేదు. ఇంకోటి మనం మాట్లాడినాం అనుకో, హిందూ అనేటువంటి అంశం మాట్లాడు, దేవాలయాలు నిజంగా కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడు కాదండి, గతంలోనే పార్లమెంట్లో, పాకిస్తాన్ పార్లమెంట్లో, ఆ పార్లమెంట్లో ఒక మాట మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ప్రతినిధి, రేపు అయోధ్యలో రామాలయం గులగొడతాము, అక్కడ మళ్ళా అక్కడ ఏమనాలి, అలా ప్రార్థన మందిరం కడతాం, దానికి మొదటి ఇటుకే మేమే పెడతాం అనేటువంటి మాట మాట్లాడారు. అవసరమా ఇవన్నీ అవసరమా? మళ్ళీ మనం మాట్లాడితే హిందూ నిజంగా కూడా వీళ్ళు ప్రత్యేకంగా హిందువులనే టార్గెట్ చేస్తా ఉన్నారు కదా. మొన్న పహల్గామ్ లా ఇప్పుడు మనం మాట్లాడినాం అనుకో, ఆ యుద్ధం అనేటువంటి అంశం వచ్చినప్పుడు హిందూ ముస్లిం లేదంట, కానీ పాకిస్తాన్ చేస్తున్న చర్య ఏంది? ఇవాళ శ్రీనగర్ లో శంభు ఆలయం మీద దాడి ఏంది? మొన్న పహల్గామ్ లో మీరు హిందువా ముస్లిమా అని అడిగి దాడి చేయాల ఉద్దేశం ఏంది తెలుస్తా ఉంది కదా. ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయము ఆపరేషన్ సింధూర్ ని కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేసిన వ్యక్తులు ఎవరో మనకు తెలుసు. అదే ఏది ఏమైనా మనం ఎక్కడ కూడా సమన్వయం పాటిస్తున్నాము. హిందువు ముస్లిం అనేటువంటి అంశాన్ని మాట్లాడకుండా భారతీయులం అనేటువంటి అంశాన్ని మాత్రమే మాట్లాడుతున్నాం. అయినా వాడు ప్రతిసారి హిందువుల్ని టార్గెట్ చేస్తా ఉన్నాడు. పంజాబ్ లో ఉన్నటువంటి దేవాలయాన్ని టార్గెట్ చేస్తా ఉన్నాడు, తిరుపతిలో ఉన్నటువంటి దేవాలయం మీద మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి అంశాల మీద మాట్లాడుతున్నాడు. ఇలా ఒకటే చెప్తా ఉన్నాము, ఏదైతే భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయం చరిత్రలో నిలబడేటువంటి నిర్ణయం ఉంది. భారతదేశానికి ఆనుకున్నటువంటి అన్ని భూభాగాల్లో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరకు, అందరి దగ్గరికి పోయి మోకరిల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందరి దగ్గరకు పోయి మేము యుద్ధం చేయడానికి మాకు అనువైనటువంటి స్థలము, మమ్మల్ని నచ్చి చెప్పి అందరినీ ఇచ్చేసేటువంటి పరిస్థితి చేసిన ఎవ్వరు కూడా పాకిస్తాన్కి మేమున్నాము అనేటువంటి కనీసమైనటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా నిర్మోహమాటంగా చెప్తున్నారు. ఇండియాతో మేము పెట్టుకోలేము, భారత్తో మేము పెట్టుకోలేము, మాకు అవసరమే లేదు, నరేంద్ర మోడీ గారితో మాకు అవసరమే లేదు అనుకున్నాము.
చాలా సందర్భాలు చెప్పినాము. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ దేశానికి వెళ్ళినటువంటి మన భారతదేశం కొన్ని దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఇప్పటివరకు వెళ్ళని చోట, అలాంటి చోట కూడా మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు వెళ్ళి వాళ్ళందరితో కలిసి సత్సంబంధాలు ఉన్నందుకే కదా ఇలా దేశంలో ఉన్నటువంటి ఏ దేశం కూడా మేము ఉన్నాము అని పాకిస్తాన్కి ధైర్యం చెప్పలేనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అందరితో మనము పూర్తి స్థాయిలో అసలు ఊహించినటువంటి విధంగా అందరితో మమేకమై ఉన్నందుకే కదా ఇలా నిలబడ్డం. అది ఇలా కలిసి వచ్చినటువంటి అంశం. దౌత్యపరమైనటువంటి మాట్లాడదాం ప్రేమకాంత్ గారు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. అసలు ఏంటి పాకిస్తాన్ కాన్సెప్ట్ ఏంటి, ఏ విధంగా ఇంత దుందుడుకు చర్యలకు ఎందుకు పాల్పడుతోంది, ఎందుకు భారత్ని రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటుంది? రైట్, మనం చూస్తున్నాం అయితే జమ్మూలో ఉన్నటువంటి శంభు దేవాలయం మీద పాక్ డ్రోన్తో ప్రయోగించినప్పుడు దాన్ని నేలమట్టం చేశారు. వెలుపల ఉన్నటువంటి భవనం మీద పడడానికి ట్రై చేసినప్పుడు ఆ శకలాలను కూడా పోలీసులు తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే అది ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ దేశానికి సంబంధించినవి, పాకిస్తాన్ ఎక్కడి నుంచి సరఫరా చేయించుకుంటుంది, ఏ దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నాలు ఉంటాయి. సో వాటిని శకలాలను గుర్తించి తీసుకెళ్తున్న సిచ్యువేషన్. మనకి ఆ ప్లేస్ అనేది ఏ విధంగా కాస్త ధ్వంసమైందో మనం క్లియర్గా చూడొచ్చు. రైట్, నర్సయ్య గౌడ్ గారు. మేడం చెప్పండి. నర్సయ్య గౌడ్ గారు, ఎంత చెప్పినా అసలు పాకిస్తాన్ టార్గెట్ ఏంటి అంటే ఏం చెప్పచ్చు? ఒక ఆయుధాలతో మనతో పోటీ పడలేదు, సైన్యంతో పోటీ పడలేదు, ఆర్థికంగా పోటీ పడలేదు, ఏ విషయంలోనూ పోటీ పడేంత సత్తా పాకిస్తాన్కి లేదు. కానీ
పాకిస్తాన్ భారత్ మీద ఉరుమురిమి చూడడము, మేము ఉన్నామని చెప్పి బల ప్రదర్శన చేయడము, ఈ విధంగా అటాక్ చేయడము? అయితే మేడం ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్కి యుద్ధం రావడానికి కానీ లేకపోతే పహల్గామ్లో 26 మంది చనిపోవడానికి కానీ ఏకైక కారణము ఆసిఫ్ మునీర్. ఆ దేశం యొక్క ఆర్మీ చీఫ్ ఉన్నాడు కదా, ఆసిఫ్ మునీర్. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నంటే, ఆసిఫ్ మునీర్ పదవీ కాలము ఈ అక్టోబర్ తోటి అయిపోతుంది. దీనికి ఎక్స్టెన్షన్ తీసుకోవాలంటే నేను పవర్ఫుల్ అని నిరూపించుకోవాలి, ఏదో ఒక యుద్ధం చేయాలి. అక్కడ మన గవర్నమెంట్ ఏం పెద్దగా ప్రభావం ఉండదు, ఓన్లీ ఆర్మీది మాత్రమే ప్రభావం ఉంటది. వాళ్ళు ఎంతసేపు ఆర్మీ చీఫ్ గా చేసిన తర్వాత అడ్డగోలుగా సంపాదించుకొని ఆ డబ్బులతోటి ఇంగ్లాండ్ లో మంచి బిల్డింగులు కొనుక్కొని అక్కడ సెటిల్ అవుతున్నటువంటి పరంపర మనం చూస్తా ఉన్నాం. ఆ కోణములో ఇక్కడ చేస్తే ఏమైందంటే 2 కారణాలు చూపించుకున్నారు వాళ్ళు. ఒకటి ఏంటంటే హిందూ ముస్లింల మధ్యన గొడవ పెట్టవచ్చు ఒకటి, రెండవది నేను చిన్నపాటి యుద్ధం చేస్తే నాకు ఎక్స్టెన్షన్ ఇస్తారు. ఈ కోణములో వచ్చినటువంటి ఆలోచనతోటి వచ్చినటువంటి సంఘటనలు. కానీ పాకిస్తాన్ ఇంకొకటి ఏంటంటే, పాకిస్తాన్ దగ్గర ట్రైన్డ్ టెర్రరిస్టులు 30 నుంచి 40 వేల మంది ఉన్నారు. వాళ్ళకి ఏదన్నా పని చెప్పకపోతే కూడా వాళ్ళని మింగేసే పరిస్థితి ఉంది, వాళ్ళ మీదే బాంబులు వేస్తా ఉన్నారు కదా. ఈ 2-3 కారణాలతోటి వీళ్ళు తీసుకున్నట్టుగా ఉంది. కాకపోతే 100 గొర్రెలు తిన్నటువంటి రాబందు ఒక్క గాలివేటుకు పోయినట్టు వచ్చి భారతదేశంతో పెట్టుకోవడం వల్ల ప్రపంచ పటములో స్థానం లేకుండా పోయే పరిస్థితి ఈ రోజు పాకిస్తాన్కి వచ్చింది. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మీకు ఇంకొక విషయం చెప్తా, మన దేశంలో ఎప్పుడు కూడా భారత్ మాతాకి జై అని అనమంటే మన హైదరాబాద్ లో ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ గారు ఎప్పుడు నిరాకరించేవారు. వారు ఈ రోజు బాగా కట్టుకొని భారత్ మాతకి జై అంటారు, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటారు, హిందుస్థాన్ జిందాబాద్ అంటున్నారు. ఇదే దేశం యొక్క ఐక్యత అంటే నర్సింగౌడ్ గారు. మనం ఉన్నప్పుడు రాజకీయాలు వేరు కావచ్చేమో కానీ మన దేశం లోపల దేశం మీదకి వస్తే గనక చూపించేటువంటి ఐక్యత చొరవ ఈ విధంగా ఉంటుంది. ఒక బ్రేకింగ్ చూసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తామండి. ఎస్, బ్రేకింగ్ చూస్తున్నాం. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ పై పాకిస్తాన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. పాకిస్తాన్ దాడిలో భారత అధికారి మృతి చెందారు. ఆయన ఏడీసీ రాజ్ కుమార్ గా గుర్తించారు. జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి పట్టణంపై పాక్ డ్రోన్లతో దాడి చేసింది. రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ తాపా తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచారు. రాజ్ కుమార్ మృతి పట్ల జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా సంతాపం వ్యక్తం చేశారు. భారత్ పై పాకిస్తాన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. పాకిస్తాన్ దాడిలో భారత అధికారి ఏడీసీ రాజ్ కుమార్ మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి పట్టణంపై పాక్ డ్రోన్లతో దాడి చేసింది. రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ తాపా తీవ్రంగా గాయపడి ప్రాణాలు వదిలారు. రాజ్ కుమార్ మృతి పట్ల జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా సంతాపం వ్యక్తం చేశారు. చూస్తున్నాం, నష్టం అనేది 2 ప్రక్కలా కనిపిస్తూ ఉంటుంది. ఎంత వారు చేసినటువంటి మిసైళ్లను డ్రోన్లను నేలమట్టం చేస్తూ ఉన్నా ఒక్కొక్క ప్లేస్లో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. సో ఆర్మీ ఆఫీసర్ కాబట్టి, పోలీసు ఉన్నతాధికారి కాబట్టి సీఎం కూడా సంతాపం తెలియజేసినటువంటి సిచ్యువేషన్. నిన్న మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఏపీకి సంబంధించి జవాన్ కూడా మృతి చెందినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎస్, వీర జవాన్లు అంటారు, అందుకే వీర మరణం పొందారు అంటారు. యుద్ధం మన జవాన్ల గురించి ఎంత ఎక్కువ మాడుకున్నా తక్కువే అనిపిస్తూ ఉంటుంది. మనం ఇక్కడ ఇంత ప్రశాంతంగా కూర్చొని మేము మాట్లాడుతూ ఉన్నా
తింటున్నా, పడుకుంటున్నా, ఇంత స్వేచ్ఛగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తున్నా కేవలం జవాన్లు. ఆర్మీ గనక తాము చేస్తున్నటువంటి పని చేయకపోతే గనక ఇంకో ఈ విధంగానే ఉంటుంది. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఏదైతే సరిహద్దుల్లో ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా ఆర్మీ జవాన్లు వారి ప్రాణాలను పణంగా పెట్టి మనందరి కోసం అక్కడ యుద్ధంకి సిద్ధమవుతున్నటువంటి పాకిస్తాన్ మట్టి కరిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగానే వారందరూ లేకపోతే మనం ఉండం. నిజంగానే జవాన్లకి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ జవాన్లు చేసే పనికి, జవాన్లు మన కోసం ప్రాణాలు త్యాగం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్కి. సో వీటన్నిటికీ తప్పకుండా తగిన గుణపాఠం చెప్పే తీరుతుంది భారత్. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో అన్ని ప్రాణాలకి 26 మంది ప్రాణాలు తీసుకున్నందుకే సిచ్యువేషన్ ఈ విధంగా ఉంటే, ఈ విధంగా ఇంకా మేము ముందుకు వెళ్తాము, హిందూ దేవాలయాలని టార్గెట్ చేస్తాము, సామాన్య ప్రజానికాన్ని ప్రాణాలు తీస్తాము, వారి టార్గెట్ గానే డ్రోన్లు మిస్సైళ్లతో దాడి చేస్తామనుకుంటే ఒక్కొక్క ప్రాణానికి వెలకట్టి మరి రివెంజ్ తీర్చుకునే సిచ్యువేషన్ అయితే ముందు ముందు రోజుల్లో మనకు కనిపిస్తోంది. భారత్ అంత సంసిద్ధంగా ముందుకెళ్తున్నట్టు సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నట్టుగా భారత్ ముందుకు వెళ్ళదు. ఎందుకంటే అందుకే ప్రపంచ దేశాల నుంచి మనకి మద్దతు కూడా ఉండడానికి రీజన్ పాకిస్తాన్కి సంబంధించి ఎప్పుడో ఒక ముద్ర పడిపోయింది. అది ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నటువంటి ఒక దేశం. ఆర్మీ వాళ్ళకి ప్రత్యేకంగా శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసి, మదర్సాలను ఏర్పాటు చేసి అక్కడ శిక్షణ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ మీద ఈ ముద్ర అయితే ఉంది. ఎందుకు ఇప్పుడు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూడడం కానీ లేదు, మొన్న మనం పహల్గామ్ దాడిని కూడా సపోర్ట్ చేయడానికి రీజన్స్ ఏంటంటే మనం ఎక్కడ సామాన్య ప్రజానికం మీద కానీ ఆఖరికి పాకిస్తాన్ ఆర్మీ మీద కానీ ఎక్కడ అటాక్ చేయలేదు. కేవలం ఉగ్రవాద స్థావరాలు, కొన్ని ముఖ్యమైన స్థావరాలను టార్గెట్ చేసి అక్కడ కూల్చేయడం జరిగింది తప్ప ఇక్కడ సామాన్య ప్రజానికం మీద కాదు. కానీ పాకిస్తాన్ చేస్తున్నటువంటి చర్యలు అటువంటివి కాదు. అయితే హిందూ దేవాలయాలు లేదంటే కనుక సామాన్య ప్రజలు ఉండేటువంటి ప్లేసెస్ వీటి మీదే దాడి చేస్తూ ముందుకెళ్తున్నారు. తప్పకుండా గుణపాఠం నేర్చుకునే వెళ్తుంది పాకిస్తాన్ ఈసారి. ఎస్ సార్, నర్సయ్య గౌడ్ గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నాం ఏ విధంగా ముందుకెళ్తుంది పాకిస్తాన్ అని. ఒకవేళ ఇటువంటి కవ్వింపు చర్యలు ఈ విధంగా సామాన్య ప్రజానీకాన్ని మేము టార్గెట్ చేసుకుంటూ ముందుకెళ్తాము, మా టార్గెట్ వాళ్ళే, మేము డైరెక్ట్గా యుద్ధానికి ఏ విధంగానూ రాలేం కాబట్టి ఈ విధంగా సామాన్య ప్రజానీకాన్ని ప్రాణాలు తీసుకొని మేము విజయం సాధించామని చెప్పి మా దేశంలో చూపించుకునే ప్రయత్నం చేయడానికైతే ముందుకెళ్తుంది. మరి ఒక్కసారి మన ఇండియన్ ఆర్మీ గనక కన్నెర్ర చేస్తే పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి మాట్లాడదాం. నర్సయ్య గౌడ్ గారు, ఒక్క నిమిషం. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా మొన్న ఏదైతే గాయాలైనటువంటి వారిని హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో వారిని వెళ్ళి పరామర్శించారు, ధైర్యం చెప్పారు. ఈరోజు కూడా అదనపు ఏడీసీ రాజ్ కుమార్ తాపా ఈ డ్రోన్ దాడి వల్ల ఆయనకు గాయాలయ్యాయి, హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంతాపం కూడా వ్యక్తం చేశారు. సామాన్య ప్రజానికానికి కూడా కొంతమంది గాయాలు అవుతూ ఉన్నాయి, వారిని కూడా హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ అయితే ఇస్తూ ఉన్నారు. జమ్మూలో ఉన్నటువంటి శంభూ దేవాలయం మీద దాడి చేసింది. అక్కడ ఉన్నటువంటి శకలాలను కూడా కలెక్ట్ చేస్తూ తీసుకెళ్తున్నారు పోలీసులు. అమృత్సర్లో ఏదైతే డ్రోన్ అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా ఆ డ్రోన్ను కుప్పకూల్ చేసింది భారత ఆర్మీ. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఎస్ నర్సయ్య గౌడ్ గారు, ఇంతకుముందు మనం బ్రేక్ ముందు మాట్లాడిన విధంగా మీరు ఇంతకుముందు చెప్పారు, గట్టిగా యుద్ధం వస్తే 10 రోజులు కూడా నిలబడేటువంటి శక్తి సామర్థ్యాలు అయినటువంటి పాకిస్తాన్ పిచ్చుక ముందు బ్రహ్మాస్త్రం వేస్తున్నట్టు ఎందుకు ఈ విధంగా, అంటే ఒక కొండని ఢీకొనాలంటే గట్టి పట్టుండాలి, శక్తి సామర్థ్యాలు ఉండాలి,
అన్నీ ఉండాలి. కానీ ఏమీ లేకుండా ఇంత బలమైన దేశాన్ని ఈ విధంగా కవ్వింపులు పాల్పడ్డము, దాడులు చేయడము, మీరు రండి మేము చూసుకుంటాము, హిందూ దేవాలయాలు, అయోధ్య రామాలయం అన్నీ కూడా దేనికి? వాళ్ళ ఇండికేషన్ ఏంటి? ఏం చేయడానికి? ఏ విధంగా ఏమీ చేయలేనటువంటి శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్ ఎందుకు భారత్ వైపు ఈ విధంగా ముందుకు రావడానికి? ఒకవేళ భారత్ గనక యుద్ధానికి సైరన్ మోగిస్తే పాకిస్తాన్ ఉంటుందా? ఆశ గారు, పాకిస్తాన్కు కూడా ఇప్పుడే పూర్తి స్థాయిలో తెలిసి వస్తుంది. అంతకు ముందు కూడా తెలుసు. వాళ్ళు ఎంతసేపు బీరాలు వలకడం, తొడగొట్టడం, మా దగ్గర వాళ్ళు సయీద్ ఉన్నాడు లేకపోతే ఇంకోడు ఉన్నాడు, వాళ్ళని చూసుకునే వీళ్ళ బలుపు తప్పితే వీళ్లకు నిజంగా ఆర్థిక వ్యవస్థ సరిగా లేదు, పరిపాలన వ్యవస్థ సరిగా లేదు, వీళ్ళని ఎవరు నమ్మేటోడు కూడా లేడు. అంతో ఎంతో నమ్మే చైనా కూడా వాళ్ళు ఖండిస్తున్నారు ఇప్పుడు పరిస్థితి. మన బలం చూసి అమెరికా చేయి వదిలేసింది. ఒక టర్కీ అంటే దానితో అయ్యేది లేదు, చచ్చేది లేదు. అయితే ఈ పాకిస్తాన్ వాళ్లకు ఇది చివరి అవకాశం వాళ్ళ దేశాన్ని నిలబెట్టుకోవడానికి. ఇప్పుడు గనుక కాళ్ళ మీద కూర్చొని, మోకాళ్ళ మీద కూర్చొని అయ్యా ఏదో పొరపాటు అయిపోయింది, ఆల్రెడీ చాలా మంది ప్రజలు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, మమ్మల్ని వదిలిపెట్టండి, మమ్మల్ని బతకనియండి, మా వాళ్ళు తప్పు చేసిరు అని పాకిస్తాన్ యువకులు కూడా ఫోటోలు పెడుతున్నాయి, నేను చూశాను. కాబట్టి పాకిస్తాన్ లో ఉన్నటువంటి టెర్రరిస్టులకు కానీ, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆసిఫ్ మున్నర్కి సంబంధించిన ఈ పరివారానికి కానీ వీళ్ళందరికీ ఒక విషయం అర్థమైంది ఏంటంటే, మనము భారతదేశంతోటి యుద్ధము చేయలేము, కానీ వాళ్ళు వేస్తా ఉంటే మనం చూస్తుంటే బాగుండదు కదా. ఏదో డ్రోను అదో ఏదో 10 రూపాయలతో 20 రూపాయలు డ్రోన్ ఎంత ఉంటుందండి? 20,000 కోటి వస్తుంది అనుకుంటా, $20,000 ఎంత ఉంటుంది. దాన్ని దీన్ని ఒక 400-500 వేసి ఇక మేము కూడా చేసినామని అనిపించుకోవడానికి తప్పితే యుద్ధము చేసే స్థాయి పాకిస్తాన్ కు లేదు. ఎందుకంటే వాళ్ళు భారతదేశంతో మాత్రమే యుద్ధం చేస్తే సరిపోతలేదు. ఈ రోజు బెలుచిస్తాన్ వీరులతోటి యుద్ధం చేయాల్సిన పరిస్థితి. వాళ్ళు 20 మంది సైనికులను చంపేసిరు. వీళ్ళ ట్రక్కులు, వాళ్ళకు సంబంధించిన ఆహారానికి సంబంధించిన ట్రక్కులు పోతే ఒక ట్రక్కును మొత్తం పేల్చేసి 6 మంది చనిపోయారు. ఈరోజు ఇది ఖైబర్ పఖ్తూన్వాలో మొత్తమే గాడి తప్పిపోయింది పరిపాలన. వీళ్ళకు ఉన్నాయే 4 ప్రావిన్సులు, ఒకటి సింధు, ఒకటి పంజాబ్, ఒకటి ఖైబర్ పఖ్తూన్వా, ఒకటి బెలుచిస్తాన్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ జెండా పెట్టుకొని వాళ్ళు ప్రకటించుకున్నారు మాది వేరే దేశం అని. ప్రపంచానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు, అయ్యా మా దగ్గర మీరు ఏది విదేశీ కార్యాలయాలు పెట్టుకొని మమ్మల్ని గుర్తించిండి అని చెప్తా ఉన్నారు. అంత దూరం వచ్చింది. ఈ పాకిస్తాన్ వాళ్ళు మనతోటి యుద్ధం చేసి గెలవగలిగే పరిస్థితి లేదు. కానీ మనకు ఒక సువర్ణ అవకాశం, అంటే మీరు చెప్పేటువంటి ఒకే రీజన్ ఏంటంటే ఆర్మీ చీఫ్ తన పదవీ కాలం ముగుస్తుంది కాబట్టి తనున్న కాలంలో ఇదిగో ఈ యుద్ధానికి మేము వెళ్ళాము అని చెప్పి చూపించుకునే ప్రయత్నం అని. ఇప్పుడు పాలన అంతా కూడా అక్కడ ప్రధాని కనిపించడం లేదు కాబట్టి పాలన అంతా ఆర్మీ చేతుల్లోకి వెళ్తుంది అంటున్నారు. అంటే ఇది వరకు లేదు అని కాదు. ఆశ గారు ఒక్క విషయం చెప్పాలి మీకు, ఆసిఫ్ మున్నీర్ ఏదైతే అనుకున్నాడో అది సాధించినట్టుగానే కనిపిస్తుంది. నిన్న పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఎవరైతే ఈ ప్రభుత్వానికి, ఈ ఆర్మీకి వ్యతిరేకంగా ఎవరైతే ర్యాలీలు చేస్తా ఉన్నారో, ఎవరైతే లెక్క చేయకుండా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళను మార్షల్ కోర్టులో మీరు శిక్షించే అధికారం మేము మీకు ఇస్తున్నాము అని నిన్న పాకిస్తాన్ సుప్రీంకోర్టు చెప్పింది. ఆయనను బలోపేతం చేసింది. అంటే ఈయన కోరుకున్నది అంతో ఎంతో సాధించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సివిలియన్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో వాళ్ళు మాత్రం ఏమిటికి పనికిరారు అనే విషయం ప్రపంచానికి స్పష్టంగా తెలిసిపోయింది. మొదటిసారి ఏంటంటే అందులో ఉన్న రక్షణ మంత్రి చెప్తా ఉన్నాడు, అవునండి మా దగ్గర టెర్రరిస్టులు ఉన్నారు, మేము వాళ్లకు ఆర్థిక సాయం చేస్తాము, మేము వాళ్లకు ట్రైనింగ్ ఇస్తాము అని ఆయనే ఒప్పుకుంటా ఉన్నాడు. బిలావల్ భుట్టో కూడా ఆయన ఒప్పుకుంటా ఉన్నాడు. ఇంకొక ఇన్ఫర్మేషన్ మంత్రి, ఆ మంత్రి కూడా ఆయన ఒప్పుకుంటా ఉన్నాడు. వీళ్ళు ఒప్పుకోవడం ఒక ఎత్తు అయితే, చనిపోయినటువంటి టెర్రరిస్టులను ఆ బాక్స్ లో పెట్టి పాకిస్తాన్ జెండా కప్పి ఈ ఆర్మీ ఆఫీసర్లు వాళ్ళు వచ్చి వీళ్ళని ఎత్తుకపోతా ఉన్నారు, లోపల పెడతా ఉన్నారంటే ప్రపంచానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలండి? ఇలా అమెరికా వాళ్ళ చెయ్యి వదిలేయడానికి కారణం ఇదే. అరే బాబు, మేము కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేము, మీరు ఒసామా బిన్ లాడెన్ పట్టిర్రా అంటే మీ దగ్గర అబొట్టాబాద్ లో దాచిపెట్టి మా దగ్గర లేరని చెప్పిండ్రు. సరే అది ఏదో ఓర్చుకున్నాము. తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళు ఏమన్నంటే వాళ్ళ మీద యుద్ధం చేసినటువంటి రఫూ గాడు ఉన్నాడు, ఒకడు, వాడు దొరకలేదంటే వాడు మొన్ననే చచ్చిపోయిండు మీ దగ్గరనే. మరి అంత దొంగలు మీరు ఉన్నారు, మీరే ఇక్కడ ట్రైనింగ్ క్యాంపులు పెట్టి నడిపిస్తా ఉన్నారు. ఏ ముఖం పెట్టుకొని మిమ్మల్ని సపోర్ట్ చేయాలన్న ఏకైక కారణముతోటి ఈ సూపర్ పవర్స్ లాస్ట్ కు వీళ్ళ పార్ట్నర్ అయినటువంటి చైనా కూడా
మేము మీకేం చేయలేమురా, దొంగతనంగా ఇస్తే ఓ 4 ఆయుధాలు ఇస్తాం, మేము ఇచ్చిన ఆయుధాలు కూడా గవర్నమెంట్ అది ప్రభుత్వం మన భారత ప్రభుత్వం పడగొడుతుంది, నరేంద్ర మోదీ గారు పడగొడతా ఉన్నారు, మేము ఎవరికైనా అమ్మితే కూడా వాళ్ళు కొనే పరిస్థితి లేదంటే ఆయన మా ఇజ్జత్ తీయకని చైనా కూడా సైడ్ అయిపోయింది. సైడ్ అయిపోయి ఆయన పోర్టు గురించి ఆయన రిక్వెస్ట్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి పాకిస్తాన్కు ఏ రకమైన అర్హత కూడా లేదు. నిన్న IMF లో కూడా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లో లోన్ కావాలంటే దానికో స్పెషల్ మీటింగ్ పెడితే లాస్ట్ కు ఇయ్యను అనే కాడికి వచ్చిన తర్వాత భారతదేశం బైకట్ చేసి నిరసన తెలియజేస్తే వాళ్ళకు ఆ చిప్పలు ఇంత డబ్బులు వేసినట్టుగా ఉంది. ఆ లోన్ వస్తే తప్ప వీళ్ళు పరిస్థితి మారే పరిస్థితి లేదు. వీళ్ళు మనతోటి యుద్ధం ఏం చేస్తారండి? వీళ్ళ దగ్గర ఉన్న ట్యాంక్స్ ఎన్ని, వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఎన్ని, వీళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ ఎంత, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఎంత, వీళ్ళ దగ్గర ఉన్న డాలర్లు ఎంత, రొట్టె ముక్కల కొరకు కొట్లాడుకున్నటువంటి పాకిస్తాన్ మనం చూడలేదండి. గోధుమ పిండి పోతే ఎట్లా కొట్లాడుకున్నారో మనం చూడలేదా? మనల్ని అడిగితే మనం పంపిస్తలేమా? కాబట్టి పాకిస్తాన్ అనేది ఒట్టి బుకాయింపు ధోరణి. ఎంతసేపు మేము దాన్ని కూల్చినాం దీన్ని కూల్చినాం అని ఎక్కడో వెనకట కూలిపోయినాయన్ని తీసుకొచ్చి పెడితే పాకిస్తాన్ యువకుడు వాళ్ళ ఇజ్జత్ అంతా బట్టలిప్పి నిలబెట్టేసిండు. అరే ఇది కాదురా బాబు, ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తున్నారు అని. పాకిస్తాన్ లో ఒక యువకుని వీడియో మీరు చూడండి. బట్ నేను ఏమంటున్నా అంటే పాకిస్తాన్ అనేది నాకు తెలిసి ఇంకొక తప్పు గనక చేస్తే 3 ముక్కలవ్వడం ఖాయం, POK మనకు రావడం ఖాయం, ఖైబర్ పఖ్తూన్వా ఆఫ్ఘనిస్తాన్ పోవడం ఖాయం, సింధు సపరేట్ అవ్వడం ఖాయం, సివిలియన్ గవర్నమెంట్ పత్త లేకుండా పారిపోవడం ఖాయం. ఒక ప్రధానమంత్రికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో చేరతాడా? ఇక్కడ యుద్ధానికి ప్రిపరేషన్స్ జరుగుతూ ఉంటే ఆసిఫ్ మున్నీర్ నిన్న మొన్నటి దాకా బంకర్లో పండుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీని తీసుకుపోయి ఇంగ్లాండ్ లో పెట్టుకున్నాడు. ఎవడైనా వాళ్ళకే నమ్మకం లేకపోతే ప్రజలకు నమ్మకం ఏమి ఇస్తారండి వీళ్ళు? కాబట్టి ప్రజలకు కూడా ఏమర్థమైందంటే మోడీ గారితో యుద్ధం చేయలేము, భారత ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ గా ఉన్నది, ఇంతకు ముందటి ప్రభుత్వము కాదు, వాళ్ళు బాగా ఆయుధాలు తెచ్చుకున్నారు, ప్రిసిషన్ ఉంది, వాళ్ళకి ఆలోచన ఉంది, ఈజీగా కొట్టగలుగుతారు, ప్రపంచంలో సూపర్ పవర్. మనకెవడైతే సాయం చేస్తుండో చైనా వాడు సాయం చేస్తుండో చైనా వాడే నోరు మూసుకునేటట్టు చేసినాం కదా. ఇలా చైనా వాడు వాళ్ళకు డైరెక్ట్ మద్దతు ఇవ్వలేకపోతున్నాడు కదా. రష్యా డైరెక్ట్ చెప్తా ఉంది, అమెరికా డైరెక్ట్ మనకు మద్దతు ఇస్తా ఉంది, ఇజ్రాయిల్ అయితే మనతోటే ఉంది. ఇంకెవరు కావాలండి? జపాన్ చెప్పింది, ఫ్రాన్స్ చెప్పింది, ఇంగ్లాండ్ చెప్పింది, అందరు చెప్పింది. అందరూ మన సైడ్ ఉంటే పాకిస్తాన్ ఒంటరైపోయింది అలా. కాబట్టి ప్రపంచంలో ఏకాకిని చేయగలిగింది భారతదేశము పాకిస్తాన్ రావల్పిండి మీద నిన్న రాత్రి మనము ఆ బాంబులు వేయగలిగినము అని అంటేనే దాని గుండెకాయను బద్దలు కొట్టినట్టు లెక్క. రావల్పిండి అనేది మన ఢిల్లీ ఎట్లయితే చాలా కీలకమైందో అంతకంటే ఆర్థిక రాజధాని కానీ లేకపోతే ఈ బాంబులకు సంబంధించి కానీ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కానీ ఇవన్నిటికీ ఏకైక ప్లేసు రావల్పిండిలోకి పోయి నిన్న బాంబులు వేసి వస్తే దిక్కు దశ లేదు, కుయ్యో మొర్రని మొత్తుకుంటున్నారు. మన దగ్గరకు వచ్చి వాళ్ళేమి యుద్ధం చేస్తారండి? వాళ్ళకి యుద్ధం చేసే దమ్ములే. ఫస్ట్ మానసికంగా వాళ్ళు చచ్చిపోయారు. వాడు ఎవడు హఫీజ్ సయీద్ వాని పేరు ఉన్నది, వాడు అంటాడు నా ఫ్యామిలీలో 10 మంది చచ్చిపోయారు, నా అనుచరులు 4 ముఖ్యమైన వాళ్ళు చచ్చిపోయారు, నన్ను కూడా చంపేసి అయిపోతుండే కదా మోడీ, నన్ను ఎందుకు వదిలిపెట్టినావు అని ఏడ్చుకుంటా కూర్చున్నాడు. అంటే మరి ఆశ గారు ఇంకొక డౌట్ ఏంటంటే బహుశా వాడు అందులో చచ్చిపోయి ఉంటాడు, వీడు బతికున్నాడని చెప్పడానికి వీళ్ళు క్రియేట్ చేసినటువంటి లెటర్ కూడా కావచ్చు. ముందు కొన్ని రోజులలో తెలుస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ బయటకు వచ్చి కనిపిస్తలేడు వాడు. ఎందుకంటే అందులోనే ఉండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 10 మంది చచ్చిపోయి వాళ్ళ అంచెలు 4 చచ్చిపోయి వీడు మాత్రం బయటకి ఎట్లా వస్తాడండి? వీడు కూడా చచ్చిపోయి ఉంటాడు, కాకపోతే ఉన్నాడు అని బెదిరించడానికి కొరకు ఒక లెటర్ రాసి ఇదంతా డ్రామా ఆడుతున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి పాకిస్తాన్ అనేది మన ముందు పిచ్చుక కూడా కాదు. కాకపోతే వాడు చస్తూ మనకు ఒక అవకాశం ఇచ్చింది ఏంటంటే, నాయనా మీరు సూపర్ పవర్, మిమ్మల్ని మేము ఎదిరించలేము, మీ ముందు పనికిరాని వాళ్ళము, ఏదో నోటి దూలతోటి బాంబులు ఉన్నాయి అంటే ఇంకొక విషయం కూడా తెలుస్తుంది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు అడుగుతా ఉన్నారట ఆసిఫ్ మున్నీర్ను, ఏమి మీతోటి కాదు కానీ ఆ 130 అణుబాంబులు ఏమైతున్నాయో మాకు ఇచ్చేసేరి వేసేస్తామని. అంటే అమెరికా కానీ సూపర్ పవర్స్ కానీ ఎవరు ఊరుకోరు ఆ అణుబాంబులు తీస్తే. ఎందుకంటే అణుబాంబు ఎక్కడేసినా దాని చుట్టుపక్కల వాతావరణం కలుషితమైపోతే ప్రపంచమే కథమైపోతుంది కదా. ఇప్పుడు వాడు ఒకటేస్తే మనం ఊరుకుంటామని చేస్తాం కదా. పాకిస్తాన్ అనేది గత చరిత్రలోకి జారుకోబోయేటువంటిది అని మాత్రమే నేను భావిస్తా ఉన్నా. భారతదేశం సూపర్ పవర్ గా ఆల్రెడీ ఆవిర్భవించింది ఈ యుద్ధం తోటి. ఒక నిమిషం మాట్లాడదాం. ఒకవేళ యుద్ధానికి ఇవే ముందడుగులు అనుకుంటే కనుక ఏ విధంగా ఉండబోతుంది అనేది దాని గురించి కూడా మాట్లాడదాం.
చెప్తున్నటువంటి పరిస్థితులు ఒకంత ఉధృతంగానే కనిపిస్తున్నాయి. రోజు రోజుకి పాకిస్తాన్ చేస్తున్నటువంటి చర్యలు చూస్తూ ఉంటే ఒక్కసారి ఇండియా గనక ముందడుగు వేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఏం చెప్తారు? అంటే వాట్ నెక్స్ట్? ఈ రోజు జరిగేటువంటి త్రివిధ దళాల మీటింగ్లో ఏదైనా స్ట్రాంగ్ కౌంటర్ సంబంధించి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుంది అనుకోవచ్చా? ఆశ గారు, ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పారు కదా ఏడీసీ చనిపోయింది అనేది, వీరమరణం పొందింది అనేది, దీనికి కౌంటర్ ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఆ స్థాయి అధికారి చనిపోవడం అనేది మామూలుగా తీసుకోదు భారతదేశం కానీ నరేంద్ర మోడీ గారు కానీ. ఖచ్చితంగా వీళ్లకు కౌంటర్ ఉంటది. దాదాపుగా నాకు తెలిసి ఈ కౌంటర్ తోటి బహుశా ఈ 1 or 2 days లా మోకాళ్ళ మీద నిలబడే పరిస్థితి వస్తుంది పాకిస్తాన్ కు. ఎందుకంటే ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళ కౌంటర్ మీరు చూశారు కదా, ఏదో ఒక దాన్ని పంపించేసి అది కూలగొట్టేసి మేము ఇది చేసినాం అది చేసినామని ఏదో మేము యుద్ధం చేస్తున్నాం అన్న కలర్ ఇస్తున్నారు తప్పితే వాస్తవమైన యుద్ధం వాళ్ళు చేయలేకపోతున్నారు. వాళ్ళకు తెలుసు ఆర్థిక పరిస్థితులు సహకరించవని. కాబట్టి పాకిస్తాన్ అనేది బుకాయింపు ధోరణి, అంటే ఇంతకు ముందు నేర్చుకున్నటువంటి బుకాయింపు ధోరణిలోనే పోతున్నది తప్పితే ఎట్టి పరిస్థితుల నిజంగా నిలబడి కొట్లాడే దమ్ము, ధైర్యం గాని, ఆర్థిక స్తోమత గాని, మందుగుండు సామాగ్రి గాని ఏది కూడా లేదనేది స్పష్టం. ఈ రోజు వాళ్ళ పౌరులే వాళ్ళని లెక్క చేయటం లేదు కదా. ఇవాళ ఎవరైనా సపోర్ట్ చేస్తారంటే మేమెందుకు చేస్తామనే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు ఇమ్రాన్ ఖాన్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ అనుచరులు ఉన్నారో ఒక 2-3 వేల మంది మీద కేసులు పెట్టిర్రు. ఇలా వాళ్ళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అధికారంతో ఆయన వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా జైల్లో పడేసే అవకాశం ఉంది. అంటే ఇంటర్నల్ గా సివిల్ వార్ వచ్చే అవకాశమే మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే అక్కడ పరిస్థితులు బాగాలేవు, వాళ్ళకు అన్నం పెట్టే అవకాశం లేదు, వాళ్ళను చూసుకునే పరిస్థితి లేదు, నీళ్లు లేవు. మోడీ గారు ఇచ్చినటువంటి షాక్ ఏంటంటే నీళ్ళు అందకుండా పోయినాయి. ఇలా సింధు నది జలాలకు సంబంధించి దాన్ని రద్దు చేయడం జరిగింది. అయితే మీకు ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకురావాలి. అంటే భారతదేశము సింధు నది ఒప్పందాన్ని రద్దు చేసింది కాబట్టి మేము సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తామని చాలా తెలివి తక్కువగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. సిమ్లా ఒప్పందం ఏందండి? దీన్ని గౌరవించాలి, ఎల్ఓసిని గౌరవించాలి. మేము దాన్ని ఆ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నామంటే మన భారతదేశం ఇమీడియట్లీ అన్నారు ఎల్ఓసి దగ్గర ఇంటర్నేషనల్ కు సంబంధించి మన యుఎన్ వాళ్ళ ఆఫీస్ ఉంటది, బాబు వాళ్ళు వైదొలిగిరు, మీరేం చేస్తున్నారు ఎల్ఓసి దగ్గర, ఇక మీరు ఓడి మేము బయట లోపలికి వస్తామనే పరిస్థితికి వచ్చింది. అంటే వాళ్ళు భారతదేశం ఏం చేస్తుందో అవే వర్డ్స్ను ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ దాని పర్యవసనాలు వాళ్ళకి అర్థమైతలేవు. కాబట్టి ఇదంతా అర్థమయ్యే లోపల ఏమైపోయిందంటే ప్రపంచంలో ఏకైకైపోయింది. వాళ్ళకు మద్దతు చేసేటోళ్ళంతా దూరం అయిపోయినారు. ఎవరు కూడా ఓపెన్ గా వచ్చి భారతదేశానికి ఎదురు నిలబడి నేను పాకిస్తాన్ తోటి ఉన్నా, నేను మీతో మా సైనికులు వస్తారు యుద్ధం చేస్తారని ప్రకటించిన ఒక్క దేశం కూడా లేదు. ఆ తుర్కియా కూడా కేవలం అవి కొన్ని ఆయుధాలు ఇచ్చింది తప్పితే వాళ్ళు ఏమి వచ్చి ఇక్కడ నిలబడి చేస్తలేదు. అదే ఇప్పుడు మనకి ఇజ్రాయెల్ ఉంది, డైరెక్ట్ వచ్చిండు, వాళ్ళ టీం వచ్చింది, మొసాద్ వచ్చింది, ఇక్కడ వాళ్ళకి మనకు పని చేస్తా ఉన్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి టెక్నాలజీ ఇస్తా ఉన్నారు. అట్లా ఎవరు లేరు. కాబట్టి మనతోటి విరోధం పెట్టుకోవడానికి ప్రపంచంలో ఏ దేశము కూడా ముందుకు రావడం లేదు. కాకపోతే 2025 మే 1 క్లియర్ కట్ గా చెప్పేది ఏంటంటే ప్రపంచములో మరో 1, 2, 3 దేశాలు కొత్తగా ఏర్పడే పరిస్థితి అయితే ఉంది. ఈ పాకిస్తాన్ అనేది ఇంకొకటి తప్పు, శిశుపాలుడు చేసినట్టు 100 తప్పులకు ఇంకొక తప్పు చేస్తే ఇది అంతర్ధానమై చరిత్రలో పాకిస్తాన్ అనే ఒక దేశం ఉంటుండే అని చెప్పుకునే పరిస్థితికి వచ్చినా పెద్ద ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే పీఓకే మీద చాలా మంది ఏం చెప్తున్నారు మిత్రులు అంటే పీఓకే మీద యుద్ధం చేస్తే ఇదే సరి అయిన టైం తీసుకోవచ్చు అంటే యుద్ధం చేయకుండానే వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా యుద్ధం చేసుడు ఏమున్నదా? ఈయన దగ్గర ఏముంది? అంతా లొంగిపోయిన తర్వాత పరిస్థితి అదే కదా. కాబట్టి టైం ప్రకారము ఇంకొక విషయం ఏంటంటే రాజ్నాథ్ సింగ్ గారు ఒక విషయం మాట్లాడారు ప్రెస్ లో, యుద్ధము చేయడం ఎంతైతే ముఖ్యమో, ప్రత్యర్థిని ఓడించడం ఎంతైతే ముఖ్యమో, మన సైనికులను ప్రజలను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని చాలా విలువైన విషయాలు చెప్పింది. యుద్ధం ఏముందండి? ఇప్పుడు అదే పాకిస్తాన్ మనంత ఇంకా బలం పాకిస్తాన్ ఉంటే వెనక ముందు చూడకుండా ఉరికొస్తుండే వాళ్ళు. ఇలా మోడీ కాకుండా ఇంకెవరైనా ఉంటే కూడా పరిస్థితి వేరు, ఉరికేటోళ్ళు. కానీ ఈ 2-3 విషయాల మీద వాళ్ళు జాగ్రత్త పడుతా ఉన్నారు. పాకిస్తాన్ ను ఓడించడం 1, పీఓకేని స్వాధీనం చేసుకోవడం 2,
ఇంటర్నల్ గా ఎవరైతే పాకిస్తాన్ తొత్తులుగా ఉండి లోపల స్లీపర్ సెల్స్ ఉండి అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నారో సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ, వీళ్ళను కూడా తొక్కి పట్టాలనే విషయం కూడా ప్రభుత్వము ఆలోచన చేస్తుందనే విషయం ప్రకటించి నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇంతకు ముందు ఏదైతే నామ్స్ పెట్టుకున్నారో ప్రపంచ దేశాలు, మన చుట్టుపక్కల దేశాలు, అవన్నీ పాతకాలం అయిపోయినాయి. అవి మర్చిపోయి కొత్త భారతదేశాన్ని మనం చూడాలి, కొత్త సూపర్ పవర్ ను చూడాలి. మనం చైనాను చూసి మనం ఎక్కువ గల్ల ఎగిరేస్తే మనం మెడకాయ కట్ అయిపోద్ది అన్న విషయం బంగ్లాదేశ్కు కానీ, నేపాల్కు కానీ, మోయిజ్కు కానీ వీళ్ళందరికీ అర్థమైతా ఉంది. అంతేందుకంటే 57 దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి. 57 ముస్లిం దేశాలలో ఒక టర్కీ తప్పితే ఎవరు వచ్చి మద్దతు ఇచ్చిరండి వీళ్ళకు? ఎవరు కూడా ఇస్తలేరు. వాళ్ళు ముస్లిం దేశాలే. ఇంకొక విషయం ఏం తెలుసా, వీళ్ళు చేసిన తప్పు పాకిస్తాన్ వాళ్ళు షియాలకు మాత్రమే సపోర్ట్ చేస్తారు, సున్నీలకు సపోర్ట్ చేస్తారు. అంటే ఒక వర్గాన్ని సపోర్ట్ చేయరు. ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖా ఉన్నది కూడా మాట్లాడదాం నర్సయ్య గౌడ్ గారు.